కట్టం ఎందుకేలా మనం ఆడపిల్లలు కన్నాం కదా, కట్టం ఎందుకేలా మనం ఆడపిల్లలు కన్నాం కదా. ఆడపిల్లలకే ఇంత కట్నం ఇచ్చి చేసుకునేది కాదు. కట్నం ఇవ్వాలి, వాళ్ళతో దెబ్బలు తినాలి, వాళ్ళతో తాను తినాలి, బువ్వలేకపోతే నీళ్ళు ఇవ్వకపోతే కొట్టుండే అన్ని కష్టాలే బిడ్డ, అన్ని కష్టాలే బిడ్డ. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా. గవర్నమెంట్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 10 lakhs per month యాక్సెప్ట్ చేసినప్పుడు మన మాకు ఇంత శాలరీస్ కావాలి, ఇంత శాలరీస్ కావాలని అడుగుతారు. అప్పుడు మేము అడిగినప్పుడు తప్పలేదని ఒపీనియన్. అంటే మీ పేరేంటి? చెన్నమ్మ. చందమ్మ. మీరు కూతురు కట్నం ఇచ్చిరా పెళ్లి చేసేటప్పుడు? ఇచ్చినామమ్మా. అంటే అది ఇయ్యడం కరెక్టేనా? ఏం కరెక్ట్? కరెక్ట్. కట్నం ఎందుకేలా మనం ఆడపిల్లలు కన్నాం కదా, కట్నం ఎందుకేలా మనం ఆడపిల్లలు కన్నాం కదా. ఆడపిల్లలకే ఇంత కట్నం ఇచ్చి చేసుకునేది కాదు. కట్నం ఇవ్వాలి, వాళ్ళతో దెబ్బలు తినాలి, వాళ్ళతో తాను తినాలి, బువ్వలేకపోతే నీళ్ళు ఇవ్వకపోతే కొట్టుండే అన్ని కష్టాలే బిడ్డ, అన్ని కష్టాలే బిడ్డ. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా. ఊక మరసంగా తిని ఏదో అమ్మగారి కాడ ఉండేది బెస్ట్. పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదంటారా? కానీ కావాలి పెళ్లి, కానీ కావాలి పెళ్లి, పెళ్లి కావాలి కానీ కట్నాలు ఇవ్వకుండా మంచిగా చూసుకున్నాలి. తీసుకున్నా సరే కానీ మంచిగా చూసుకోవాలి. 10 రూపాయలు తీసుకున్నా కూడా మంచిగా భార్యను చెల్లెలాగా చూసుకోవాలి. చూసుకోరు ఈ రోజుల్లో, చూసుకోరు ఈ రోజుల్లో, చూసుకోరు మమ్మీ. దేవుడు నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడు అమ్మాయిని ఇస్తున్నాం కదా, అమ్మాయిని ఇస్తున్నాం. 10 నెలలు మోసి కానీ పెంచి పెద్దగా చేసి మళ్ళీ అమ్మాయిని ఇస్తున్నాము. ఏం నాకు వాళ్ళ కట్నం ఇవ్వకపోతే మేము చేసుకోమంటాము. లేచిపోతారు ఇట్లా ఉన్నారు వాళ్ళతో. మగపిల్ల ఉన్న వాళ్ళకు డిమాండ్, ఆడపిల్ల ఉన్న వాళ్ళకు తగ్గింపు వచ్చిందంటే కరెక్టేనా? అలా అడగడం కరెక్ట్ కాదు, కాకపోతే ఆడ సిచ్యువేషన్ బట్టి అడగడం బెటర్. సో డౌరీ తీసుకోవడం కరెక్ట్ ఓవరాల్. ఓకే. లవ్ మ్యారేజా? ఓకే. ₹1 కూడా తీసుకోలే. ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తండ్రి ఏమంటారంటే ఇంత అయితే అతను అవుతుంది అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ తో వాళ్ళు పెళ్లి చేసుకుంటే బెటర్. అది అట్లా. మీకు రేపటి నాడు కూతురు పుడితే మీరు కట్నం ఇస్తారా? అదే నాతో అయినా ద్వారా నేను ఇవ్వగలుగుతానని చెప్తున్నా. అట్లా మీతో అయినంత వరకు ఇస్తారా? ఒకవేళ ఎక్కువగా అడిగితే డిమాండింగ్ ఉంటే మనం ఏం చేయాలనుకో ఏ సంబంధం చూసుకుంటాం అంతే. తీసుకోవచ్చు. కట్నం అవసరమే లేదు. కట్నం ఎందుకు? నువ్వు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకో, నీ బతుకు నీ లైఫ్ సెటిల్ అవుతుంది ఎట్లా అనేసి. డబ్బు లేదు, మీరు వస్తే ఎలా పోతే కానీ ఇద్దరు కలిసి సంపాదించుకుంటే మీ అంత ధనవంతులు, మీ అంత ఆస్తులు అదృష్టవంతులు ఎవరు. చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళకైతే అది కరెక్ట్. ఉన్న స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకైతే అవసరం లేదని నేను నా అభిప్రాయం. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అవసరం లేదు. అవును, కానీ అయినా తీసుకుంటారు కదా. అది వాళ్ళ ఇండివిజువల్ వ్యక్తిత్వం బట్టి. ఓకే. అది ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉండరు, స్టిల్ వాళ్ళని అడగడం కరెక్టా కాదా? ఈ ఆధునిక సమాజంలో ఇంత డెవలప్మెంట్ అయితే కట్నాలు అయితే పూర్తిగా నిర్మూలించాల్సింది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా కట్నం అనేది ఒక సిస్టమ్ కాబట్టి జస్ట్ పర్పస్ కొరకు ఉపయోగించవచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా, యాక్సెప్ట్ చేసినప్పుడు మన మాకు ఇంత శాలరీస్ కావాలి, ఇంత శాలరీస్ కావాలని అడుగుతారు. అప్పుడు మేము అడిగినప్పుడు తప్పలేదని ఒపీనియన్. ఓకే. తీసుకోవడం కరెక్టే అంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 10 lakhs per month ఇయర్లీ. ఫుల్ఫిల్ చేసినప్పుడు మనది కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. సో మేము ఎక్కువ రేట్లేదు, కొంచెం ఫార్మాలిటీ కొద్దిగా చాలు మాకు. అంటే కొందరు చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు కదా, క్రోర్స్ అని, 1 crore 2 crores అట్లా. నా ఒపీనియన్ అది రాంగ్. బట్ సిస్టమేటిక్ ఫార్మాలిటీ ప్రకారం అయితే కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు బాయ్స్ కి ఏం చెప్తారు? లైక్ తీసుకోవాలి అంటారా లేకపోతే తీసుకోవద్దు అంటారా? తీసుకోవాలని అంటే కానీ మినిమం తీసుకోవాలంటే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఈవెన్ వాళ్ళని కూడా అదే అంటున్నా, మీకు ఏ అబ్బాయి అయినా మంచిగా ఏమంటారు అతని బిహేవియర్ బాగుంది, ఆయన క్యారెక్టర్ బాగుంటే యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు గవర్నమెంట్ జాబ్ కావాలి, లాక్స్ శాలరీస్ కావాలంటే అది కరెక్ట్ కాదు. తీసుకుంటేనే మంచిది. ఎట్లా అంటే తెచ్చుకున్న అమ్మాయికి బలం ఎక్కువ ఉంటుంది. కట్నం తెచ్చుకుంటే కాకపోతే నువ్వు ఎన్ని అన్నా పడుతుంది.
కట్నం తెచ్చుకుంటే బలం ఉంటుంది, నేను ఉత్తగా వచ్చినా నువ్వు కట్నం తెచ్చుకోలేదా అని అంటాడు. అంటే ఇప్పుడు కట్నం తెచ్చుకోలేదు అనుకో, మంచిగా చూసుకోరు అత్తగారు, ఇద్దరు ఓర చూపు చూస్తాడు. మరి సంపుడు ఎందుకని అంటావు? మరి కట్నం గురించి ఇచ్చిన తర్వాత కూడా సంపుతారు కదా అమ్మాయిల్ని, ఆడపిల్లని. బల్బులు కట్నం తీసుకున్నప్పుడు మంచిగా ఆడుకోవాలి. తేది కాదు, కట్నం తేలేదు కదా, నేను సంపాదించుకుంటే నా భార్య నేను చూసుకుంటే నా కట్నం దేవుదా నువ్వు అంటావు అనుకో, అంటే అప్పుడు మంచిగా చూసుకోవాలి, నువ్వు కట్నం చేయాలి. కట్నం చేస్తే ఇంటికాడ కూర్చొని ఇంత ఉండిపోతుంది, బట్టలు పెడుతుంది, అంత సాయకని చెప్తాడు. అర్థమవుతుందా? మీరు కట్నం అడగద్దు, అమ్మాయి మంచిగా చూసుకుంటుందా లేదా అని, అది మాత్రమే చూసుకో.